హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన పేరిట ప్రియమైనటువంటి బేతులేమన బిడ్డలందరికీ, దేవుని జనాంగం అంతటికి ఈ మధ్యాహ్న కాలపు శుభాభివందనాలు. ఈరోజు కొంచెం లేట్ అయింది, దయచేసి క్షమించండి. నేను నష్టపేట నుంచి మళ్ళీ మంగళగిరి నుంచి విజయవాడలో కొంత పని మళ్ళీ అది ముగించుకొని ఇంటికి రావడానికి కొంచెం ఆలస్యమైంది. ఈ వీడియో మనం చేస్తున్నటువంటి 21 days ఎక్కడ కూడా బ్రేక్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంలో కొంచెం ఆలస్యమైన కానీ వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించునుగాక. ఆమె చాలా శ్రేష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దిస్ ఆఫ్టర్నూన్. కమ్ విత్ మీ టు ద Matthew's Gospel chapter 14, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒకసారి మనం గమనించినట్లయితే ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 22 to 33. గమనించినట్లయితే, వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని బలవంతం చేసిన. ఆ జనసమూహులు పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి ఒంటరిగా ఉండెను. 24వ వచనం, అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చింది. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడుకుడి అని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగగా, ఓ ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపట్టు అని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట, దేవుని సేవిస్తే, అయితే దేవుని మాటకు విధేయత చూయిస్తే శ్రమలు వస్తాయా అంటే, ఇక్కడ మనం పేతురు గారిని లేకపోతే శిష్యుల్ని గమనించినప్పుడు అవుననే అర్థమవుతుంది. అంటే శ్రమలు మన యొక్క డెస్టినేషన్ని డిజైన్ చేయలేవు, మన డెస్టినేషన్ని ఇదే అనేటువంటిది శ్రమలు మనల్ని సూచించలేవు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ఈ క్రైస్తవ జీవితంలో లేకపోతే మీ యవన ప్రాయంలో దేవుని మాటకు విధేయత చూయించి దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నా కానీ మాకు శోధనలు ఎందుకు వస్తున్నాయి, మాకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి, మేము ఎందుకు టెంప్టేషన్లో పడిపోతున్నాం, దేవుని వాక్యాన్ని చేస్తున్నా కానీ ఎందుకని మాకు ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అంటే, వీ వర్ సరౌండెడ్ బై దిస్ ఎర్త్లీ కస్టమ్స్, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, వీటి మధ్య మనము అనుసంధానమై ఉంటున్నాం. కాబట్టి దేవుని మాటకు విధేయత చూయించాలి. శ్రమలు వచ్చినప్పుడు మరింత పట్టుదల కలిగి దేవుని మాటకు విధేయత చూయించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు శిష్యులు దేవుని మాటకు విధేయత చూయించి దోణి ఎక్కి అద్దరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెళ్ళమని చెప్పింది దేవుడే, బలవంతము చేసిను అని రాయబడి ఉంటుంది. అక్కడ దేవుడు బలవంతం చేస్తే వీళ్ళు తన మాటకు విధేయత చూయించి వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే వీరి పడవ మీద లేకపోతే వీరి ఓడ మీద లేకపోతే వీరి దోణి మీద తుఫాను రావడం, గాలి అలలు రావడం జరిగింది. ఇది మనకి దేనికి సూచిస్తుందంటే, దేవుని మాటకు విధేయత చూయించినటువంటి నీ జీవితం మీద కూడా కొన్నిసార్లు తుఫాను వంటి పరిస్థితులు వస్తాయి, తారసపడతాయి. తప్పులేదు, దాన్ని తప్పుగా ఎంచకూడదు కూడా. అయితే మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పేతురు గారు ఒక అద్భుతమైనటువంటి మాట సన్నివేశం మనం గమనించినట్లయితే, పేతురు మరియు యేసు ప్రభు వారి మధ్యలో తుఫాను వచ్చినప్పుడు ఆయన నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు గారు ఆయన్ని చూసి, దేవా, నేను కూడా నీటి మీద నడుస్తానయ్యా అని అన్నాడు. వెంటనే పేతురు గారిని యేసు ప్రభు వారు ఏమన్నారంటే, రా అన్నారంటే, దట్స్ ఇట్, నీటి మీద నేను నడుస్తానయ్యా అంటే వెంటనే పేతురు దోణిలోంచి దిగి దేవుని మాటకు దేవుడు ఓకే అన్నాడు. ఈయన ఓడలోంచి దిగి నడవటం ప్రారంభించాడు. ఏం జరిగింది అక్కడ? నీరు నేలగా మార్చబడింది. ఎందుకని?
పేతురు దేవుని వైపు చూస్తూ ఓడ దిగి నడవటం ప్రారంభించాడు. అక్కడ మనం గమనించుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి శ్రేష్టమైన మాట 29:30 వచనంలో, రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను అని ఉంది. నడిచాడు. ఎంత దూరం నడిచాడు? ఎంతసేపు నడిచాడు? ఆయన ఎంత దూరంలో ఉన్నాడు? ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ నాట్ కన్సిడరబుల్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్నలు కాదు, కానీ ఆయన నడిచాడు అని ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది? నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోగసాగాను. అయితే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి ప్రశ్న, లేకపోతే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈయన దేవుని వైపు చూస్తూ నడిచాడు, అద్భుతంగా ఈయన నడక సాగింది. అయితే ఎప్పుడైతే గాలి అంటే పరిస్థితుల వైపు చూశాడో మునిగిపోవటం జరిగింది. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, యవన ప్రాయంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. అయితే దేవుని వాక్యమును కలిగి దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటూ దేవుని వైపు నువ్వు చూసి నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించగలిగితే నీ అంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మరి ఎవ్వరికి ఉండదు. నీ అంత దీవెనికరమైనటువంటి పరిస్థితి ఎవ్వరికి ఉండదు. మీరు గమనించండి, అక్కడ ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, గాలి ఉంది, తుఫాన్ ఉంది, అలలు దోణిని కొడతానే ఉన్నాయి, అవి ఆగల. కానీ అవి ఏమి కూడా పేతురు దేవుని వైపు చూస్తూ ఓడలోంచి దిగినప్పుడు, దోణిలోంచి దిగినప్పుడు అవి ఏమి కూడా ఈయనని చేయలేకపోయినాయి. దట్స్ అ పాయింట్. ఇప్పుడు మనం దేవుని వైపు చూస్తూ మన జీవిత ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు గాలి లేకపోతే అలలు మనల్ని ఏమీ చేయలేవు. కానీ ఎప్పుడైతే మనం వాటి వైపు చూస్తామో అవి మనల్ని ముంచేస్తాయి. ఇట్ ఈస్ కాల్డ్ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల వైపు మనం ఎప్పుడైతే మనసు ఉంచుతామో అవి మనల్ని ముంచేస్తాయి. కానీ అటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి, మన దైనందినటువంటి జీవితంలో ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటాయి. వాటి వైపు మన మనసు ఉంచక దేవుని వైపు మన మనసు ఉంచితే అవి మనల్ని ఏమీ కూడా చేయలేవు. ఇదే ఆత్మీయ సత్యం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేయనా? ఖచ్చితంగా నీవు నేను మనం అందరం కూడా ప్రార్థనలకి విద్దాం. నమ్మకమైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నీ వైపు చూస్తూ మా భక్తి జీవితంలో ముందుకు కొనసాగించబడేటువంటి కృప దయచేయమని, నేటి దినపు దీవెన ఆశీర్వాదాలతో బిడ్డలను దీవించి ఆశ్రయించమని, నేను నీ వైపు చూస్తూ వారి భక్తి జీవితాల్లో ముందుకు కొనసాగించబడే కృప నిశ్చయముగా అనుగురించి నడిపించి ఆశ్రయించి వారు తెలియపచేయమని ప్రార్థిస్తూ నీ కృపను కోరుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ లవ్స్ యూ. సో డూ